అందరికి ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, చాలామంది చాలా విషయాల్లో చింతపడుతుంటారు. ఎందుకంటే మనకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ బైబిల్ ఏంటిది? వాగ్దానము. మనకి ప్రతి ఒక్కటి ఉంది ఇందులో. మనం ఎట్లా జీవించాలా, మనం ఎట్లా నడవాలి, బాధ వచ్చినప్పుడు ఎట్లుండాలి, సంతోషం వచ్చినప్పుడు ఎట్లుండాలి, వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఎట్లుండాలి, ఇవన్నీ బైబిల్లో పొందుపరిచాడు దేవుడు. ఇది దేవుని వాక్యము, పరిశుద్ధ వాక్యము. ఇందులో అన్నీ దొరుకుతాయి మనకి. అంత పెద్ద రాజ్యాంగం కూడా ఇందులో నుంచి చూసి రాసిందే. ఇంతటి ఆధారమైన మనకి ఈ వాక్య ఆధారం. మనకి దేవుడిచ్చిన వాక్యం ఇదే మనకు ఆధారము. ఆయన వాక్యం ఇది. ఇంతటి వాక్యాన్ని పట్టుకొని మర్చిపోయి దిగులు పడి ఆడు కూర్చోవటం, ఏడు కూర్చోవటం, నా పరిస్థితి ఏందని అనుకోవటం, ఇవన్నీ ఎందుకు? ఇదిగో దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. చూసావా దేవుడు మాట్లాడుతున్న మాట? ఇంత వాగ్దానం నీకు ఇచ్చినప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? ఆమేన్.